ఇప్పుడు హెల్తీ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ హెల్తీ బేబీస్. ఇప్పుడు వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా ఉండే దూడ పుట్టదు కదా. పొట్టిగా ఉండే ఆవు పొట్టి దూడే పుడుతుంది, వీక్గా ఉండే ఆవు వీక్గా ఉండే దూడే పుడుతుంది. అసలు ఫుడ్డే పెట్టని వాటికి చాలా వీక్గానే పుడతాయి. ఫుడ్ మెయిన్ మదర్ హెల్త్ని ఆధారపడి పిల్లల ఆరోగ్యం ఉంటుంది. చాలామందికి పిల్లల ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ తిరిగిపోతారు. తల్లుల ఆరోగ్యమే బాగలేకుండా ఉండే తల్లులు పెళ్ళిళ్ళు అవుతూ ఉండే వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు. ఎంత ఎంత సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు తల్లికి 6-7 ఉంది హిమోగ్లోబిన్, ఆమెకి డెఫిషియన్సీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్ తీసుకుంటా ఉంది, ఏవో జబ్బులన్నీ D3 లేదు, ఏవో ఉన్నాయి. ఒకవేళ షుగర్ బీపీ లేకపోయినా వేరే ఏమో ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కరెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని పెళ్ళి మళ్ళీ చేసుకోవాలి. లేదు పెళ్లి చేసుకునేసారు, పిల్లలు కానీ ఏదన్నా పోస్ట్పోన్ చేసి బాగా ఫిట్నెస్ కోసం ఇద్దరు కష్టపడి లైఫ్ స్టైల్ మార్చుకొని మళ్ళీ హెల్తీ బేబీ కోసం ట్రై చేయాలి. ఈమె పెళ్ళి అవుతా ఉంది, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది, డాక్టర్ తీరిపోతారు, నీ హిమోగ్లోబిన్ 6 ఉంది, సో నువ్వు ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్, సి విటమిన్, కాల్షియం అన్ని తినాలా అని టాబ్లెట్తో బిడ్డను పెంచుతారు. మంచి భూమిలో వేసిన పేడెరువు, ఆవుల పెంట, ఈ గొర్రెల పెంట, జనుము జీలగ ఇట్లా వేసిన సాయిల్లో వచ్చిన ఆరోగ్యకరంగా ఉండే ఆహారాన్ని తింటే ఎట్లుంటుంది, అవి ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు యూరియా డిఏపి వేసి పెంచిన పంటలు ఎట్లుంటాయి. అట్లా నువ్వు హెల్తీగా ఉంటే నువ్వు మంచిగా ఫ్రూట్స్, నువ్వు మంచిగా ఆహారము, నువ్వు D3 బాగా ఎండకపోవడము, వాకింగ్ చేయడము, హెల్తీగా ఉండడము, హిమోగ్లోబిన్ బాగుండడము, అట్లుంటే వచ్చే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు.